దానికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి వేశారు ఓట్లు. అప్పుడు ఆ కోపంతోనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ ఇచ్చాడు కదా నవరత్నాలు. ఇచ్చినటువంటి వాడు ఓడిపోయాడు కదా, 11 సీట్లకే పరిమితం చేశారు కదా. అప్పుడు ఇంకా వీళ్ళకి ఇవ్వాలన్న రూల్ ఏంటి? ఇస్తే ఓటైనప్పుడు ముంచేసినప్పుడు అన్నీ తీసుకోనోడు ఎవడు లేడు కదా, ఇంక్లూడింగ్ ప్రతిపక్షాల వాళ్ళకి సంబంధించిన జనం కూడా తిన్నారు కదా. జగన్కి మేము ఓటేయలేదు కానీ మాకు ఈ పథకం ఇచ్చాడని వాళ్ళే చెప్పారు కదా. తెలుగుదేశం అయినా జనసేన అయినా లేదని ఆ పార్టీ ఏం చెప్పి ఎవరికైనా పథకం ఆపాడు అతను. అందరికి ఇచ్చిన తర్వాత కూడా ఓడగొట్టాక అదే చంద్రబాబు ధైర్యం. మనం పేపర్లు మేనేజ్ చేసుకుంటే, టీవీలను మేనేజ్ చేసుకుంటే చాలు. ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఈ కాన్సెప్ట్ తీసుకుని వస్తాడు జగన్. దాంట్లో తింటాడు, దీంట్లో తింటాడు, జనాల రాష్ట్రం అంతా నాశనం చేసేస్తాడు డబ్బులు ఇచ్చేసి అని. మళ్ళీ మేధావులు ముందుకు వస్తారు, డబ్బులు ఇచ్చేస్తే నాశనం అయిపోతుంది రాష్ట్రం అనేసి. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం బాగుపడింది అనేటటువంటి ప్రచారం తెస్తారు. మేబీ అది జరగచ్చు మళ్ళీ. అంటే P4 లాంటి పథకాలతోటే ఇంకా సంక్షేమం దిశగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. P4 పథకం అంటే ఏంటో ఇప్పటికీ వాళ్ళకే తెలియట్లేదు. ఎవడో డబ్బులు పెట్టుబడి పెట్టాలా, ఇంకోడో పని చేయాలా. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు టార్గెట్ ఇచ్చారంట కదా, ఒక్కో పంచాయతీలో ఏం చేయాలో అర్థం కాదు.